అలాగే అన్న శివకృష్ణ ట్రస్ట్ అధినేత గారు మాకు ఏదైనా వచ్చిన సందేశం ఇవ్వాల్సిందిగా తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, హాస్పిటల్ సార్కి, మేడంకి, సిబ్బంది అందరికీ నమస్కారం. చాలామంది పెద్దవాళ్ళు వచ్చారు ఆశీర్వదించడానికి. చాలామంది యూత్ ఫ్రెండ్స్, నా వెల్ విషర్స్ కూడా వచ్చినారు. అందరికీ నమస్కారం. శివకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ మేము ఆల్మోస్ట్ 8 to 10 years అయింది అనుకుంటాను. అన్అఫిషియల్గా ఆల్మోస్ట్ 14-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ప్రోగ్రామ్స్. బట్ అఫీషియల్గా ట్రస్ట్ ఒకటి స్థాపించి 8 సంవత్సరాలు అనుకుంటే, 8-9 సంవత్సరాల నుంచి గవర్నమెంట్లతో సంబంధం లేకుండా, ఏ గవర్నమెంట్ వచ్చినా ఎట్లొచ్చినా ఏ సపోర్ట్ తీసుకోకుండా మా సొంత నిధులతో మేము ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. కరోనాలో కానీ మాకు మెయిన్ ఏంటంటే నేమ్ వచ్చింది కరోనాలో, బాగా వచ్చింది. కరోనాలో ఆల్మోస్ట్ 200-300 మందికి పర్ డే 200 రోజులు 150-200 రోజుల దాకా భోజనం పెట్టినాము కరోనా టైంలో. మన కరోనా టైంలో చేసిన దాంట్లో మన టీం చాలా పని చేసినారు. మెయిన్ యూత్, నార్పల యూత్ ఉన్నారు. ప్రవీణ్, మన నరసాపురం యూత్, జగదీష్, మెయిన్ మన అన్న రంగా అన్న వాళ్ళు ఉన్నారు, రంగారాము అన్న, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే పాపం వాళ్ళు ఫ్రీగా భోజనం చేసి పెట్టినారు. మేము రైస్ ఇస్తే వాళ్ళే భోజనం చేసి హోటల్ అసలు వాళ్ళు ₹1 తీసుకోకుండా వాళ్ళే చేసినారు. మా బొందలవాడ యూత్ కానీ అసలు చాలా బాగా చేసినారు. చాలామంది అంటుంటారు లైక్ యూత్ తలుచుకుంటే ఏమైనా చేస్తారని. అసలు వీళ్ళంతా భోజనం చేసుకొని వెళ్ళి వాళ్ళకి ఇండ్ల దగ్గరే మొత్తం భోజనం అంతా సప్లై చేసి వచ్చారనమాట మన చాలామంది యూత్. వాళ్ళని రియల్గా అప్రిషియేట్ చేయాలి ఈ విషయంలో. నేను చేసింది ఏంటంటే కరోనా టైంలో నేను ఒక ఫైనాన్షియల్గా పెట్టుకున్న తప్పితే కష్టమంతా వాళ్ళే అనమాట. వాళ్ళు ఎంతో నేమ్ తీసుకొచ్చినారు నాకు. సో వాళ్ళందరికీ థ్యాంక్స్. సో తర్వాత అదే కాక మేము పిల్లల్ని చదివిస్తున్నాము. ఒక 25-30 మంది పిల్లల్ని చదివిస్తున్నాము. కోచింగ్స్ ఇస్తున్నాము. లాస్ట్ 2 years కోచింగ్ ఇచ్చినాము. ఆల్మోస్ట్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారు ప్రవీణ్? ఇయర్ 25 లాస్ట్ ఇయర్ టోటల్గా 35 మెంబర్స్కి మన ట్రస్ట్ నుంచి నవోదయ అట్లా డిఫరెంట్ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళకి సీట్లు వచ్చాయి. ఇదే కాదు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఇంకా ఒక గుడ్ థింగ్ ఏంటంటే మమ్మల్ని చూసి వేరే వాళ్ళు కూడా నేర్చుకునే పరిస్థితికి తీసుకొచ్చినాం. మమ్మల్ని చూసి మేము స్కూళ్ళలో చదివిస్తా అంటే వేరే వాళ్ళు కూడా చదివించే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఇది మంచి పరిణామం కదా. మేము అభినందిస్తాం ఎవరు చేసినా మంచి పని. మనల్ని అనుసరించే స్థాయికి వచ్చిందనమాట నార్పల. సో మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా చేసే పరిస్థితికి తీసుకొచ్చినాం. ఆ రోజు కరోనా టైంలో కానీ, ఈరోజు స్కూల్స్ కానీ చాలామంది చేసే పరిస్థితి వచ్చింది. ఇదే కాదు చాలామందికి ఫైనాన్షియల్ హెల్ప్ కూడా చేస్తూ ఉన్నాము. ఏదైనా ప్రాబ్లం ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా అలా చేసుకుంటూ వచ్చాము. ఇక నార్పల పప్పూరులో భోజనాలు నాకు తెలిసి ఒక్కరోజు కూడా మిస్ కాలేదు. భోజనాలు గర్భవతులు వచ్చిన టైము ఒక్కరోజు కూడా మేము మిస్ చేయకుండా చేసాం సార్, ఒక్కరోజు కూడా. దానికి మెయిన్ ఏంటంటే మా బొందలేడు యూత్ పెద్దన్న కానీ మన పిల్లలంతా ఉన్నారు, బొందలేడు రాజు కానీ వీళ్ళంతా, వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. వాళ్ళు ఇంతవరకు 6 ఏళ్ళు 7 ఏళ్ళు అయింది నిర్విరామకంగా చేస్తున్నారు అనమాట. పాపం వాళ్ళ పనులు వదిలిపెట్టుకొని భోజనాలు అంటే టీచర్గా వచ్చి వాళ్ళ భోజనాలు తీసుకొచ్చి పెట్టిపోతున్నారు. ఎక్కడున్నారు పెద్దన్న వాళ్ళు. సో మా ఊరి యూత్. సో ఇలా ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. ఇంకా చేస్తాం, ఇంకా ముందు చేస్తాం. ఇంకా నేను కూడా ఇంకొకటి కూడా చెప్పున్నా. సో పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీగా ఒక బిల్డింగే కట్టి, ఒక ఆఫీస్ కట్టి కంటిన్యూగా 365 రోజులు గ్రూప్స్ ట్రైనింగ్ కానీ, సాఫ్ట్వేర్ కానీ ఇలాంటివి కూడా త్వరలో చేయబోతున్నా. ఆల్మోస్ట్ జూన్ జూలైకి అంతా ఓపెన్ స్టార్ట్ చేస్తాము. ఒక నెలలో స్టార్ట్ చేసి జూన్ జూలైకి అంతా ఓపెన్ చేసి మన నార్పల్ యూత్కి ఏది అవసరమో ఆ కోచింగ్లు కానీ, ట్రైనింగ్లు కానీ అవన్నీ ఇక్కడ నుంచే నేను అరేంజ్ చేస్తాను డెఫినెట్గా మన యూత్కి అంతా. సో మెయిన్ ఏంటంటే మన చారిటబుల్ ట్రస్ట్ ఏమైందంటే ఈ చదువుకునే పిల్లలకు కానీ రైట్ గైడెన్స్, రైట్ కోచింగ్, చదువుకున్న వాళ్ళకి జాబ్స్ ఎలా రావాలి, వీటి మీద మెయిన్ ఫోకస్ చేస్తూ కొంచెం వైద్యపరంగా కూడా ఏదైనా అవసరమైతే మా సహాయ సహకారాలు చేసుకుంటూ మేము ముందుకెళ్తా ఉన్నాము. ఏదైనా ఉంటే తీసుకురండి, ఏదైనా సమస్య ఉన్నా పెద్దవాళ్ళకి అదే చెప్తున్నాను. చాలామంది అనుకుంటుంటారు శివకృష్ణ అంటే అంతా ఏదో పిల్లలు వేసుకొని తిరుగుతాడు ఇంకోటి అని. సో ఇంతవరకు నేను ఏదైతే చేసినానో యూత్ సహకారంతోనే చేసిన. పిల్లలంటే ఏమి ఊరికనే
ఇదేం కాదు, పాపం వాళ్ళు ప్రతి ఒక్కరూ కష్టపడే వాళ్ళే. యూత్ సహకారంతో చేసినాను. పెద్దవాళ్ళు కూడా మీకు ఏదైనా ఉంటే, మీకు ఏదైనా ఐడియా ఉంటే నాకు చెప్పండి, డెఫినెట్గా తీసుకుంటాం. పలాంటి చేసి చూపించిన అంటే ఖచ్చితంగా తీసుకుంటాం. మాకు గైడెన్స్ చేయండి. పెద్దవాళ్ళందరికీ కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. పలాంటి బాగుంటుంది, ఇది చెయ్యి, 10 మందికి ఉపయోగపడుతుంది అంటే చేస్తాము. ఇంకా 10 మందిని తీసుకొచ్చేస్తాం. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా వచ్చినారు 10-15 మంది. వాళ్ళ సహకారం కూడా తీసుకొచ్చి, నా బలం సరిపోకపోతే వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేసి చేస్తాను, డెఫినెట్గా చేస్తాను. పెద్దవాళ్ళు కూడా మీరు మాకు ఖచ్చితంగా గైడెన్స్ ఇవ్వండి, తీసుకుంటాం, 100% తీసుకుంటాం. మాకు చెప్పండి ఇట్లా ఉండాలి, ఏదైనా రాంగ్ ఉన్నా రైట్ ఉన్నా చెప్పి మాకు అందరికీ గైడ్ చేయండి, తీసుకుంటాము. ఇలా ముందుకెళ్ళాలనుకుంటా ఉన్నాము. సో ప్రతి ఒక్కరూ సహకరించండి, ప్రతి ఒక్కరు ఏదైనా ఉంటే గైడెన్స్ ఇవ్వండి. మనము యంగ్స్టర్స్తో కానీ అందరితో కోఆర్డినేట్ చేసి చేద్దాం. మన నార్పల బాగుండాలనేది తప్పితే, ఇప్పుడు నేను ఎన్ఆర్ఐ, నేనేడో అమెరికాలో ఉంటా, నాకేం ఇప్పుడు ఒకవేళ చాలామంది అనుకోవచ్చు ఏదో రాజకీయాల కోసం చేస్తున్నాడు ఇంకోటి అని, సారీ టు టాక్ దీస్ థింగ్స్, బట్ మన సేవకి దానికి సంబంధం లేదనమాట. సేవ సేవే, రాజకీయం రాజకీయమే, అర్థమైంది? సో ఎందుకంటే లాస్ట్ 8 ఏళ్ళ నుంచి చేస్తున్నాం మనం సేవ, దీనికి దానికి సంబంధమే లేదు. ఇది ఇలాగే జరుగుతుంది, అది అలాగే జరుగుతుంది. అది ప్యాషనే, సేవే. ఏది చూజ్ చేసుకుంటామంటే కూడా సేవే చూజ్ చేసుకుంటాను నేను. మాకు సోషల్ సర్వీసే ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఈరోజుకి ఇంత ఇవ్వడానికి కారణం కూడా సోషల్ సర్వీసే. మన కష్టాల్లో ఉండి చూసినాం కాబట్టి మనం ముందరికి వచ్చి ఇలా మేమంతకు మేమే రెస్పాండ్ అయ్యి చాలా విషయాలు చేస్తూ ఉన్నాము. సో యా, అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి, సహకరించిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఏదైనా ఉన్నా నా దృష్టికి తీసుకురండి, చేద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా అమూల్యమైన సందేశం ఇచ్చారు. యూత్కు ఇంకా ఇన్వాల్వ్ చేసుకొని పెద్దలకి ఏం కావాలా, పిల్లలకి ఏం కావాలా, నార్పల మండలానికి ఏం కావాలా చెప్పకనే చెప్తున్నారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ మీ పర్మిషన్తో చిన్న ఒక